ఫిబ్రవరి 1 రోజు అయితే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అయితే జనరల్గా ట్యాక్స్ సంబంధించి వాటిని చాలా మార్పులు ఉన్నాయి. తర్వాత వివిధ రంగాల్లో సెక్టార్లో అయితే చాలా మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా ఒక కామన్ మ్యాన్కి, సామాన్యులకు ఎలాంటి వస్తువులు పెరుగుతాయి, ఎలాంటి వస్తువులు తగ్గుతాయి, జనరల్గా యూజ్ చేసే నిత్యావసర వస్తువులు ఎలాంటివి పెరుగుతాయి తగ్గుతాయి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా సిపిఐ డబ్ల్యూపిఐ ఇచ్చిన డాటా ప్రకారం ఒక అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా ధరలు పెరిగే అవకాశం ఉన్న వస్తువులు ముఖ్యంగా చూసుకుంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కానీ, పప్పులు అండ్ పాల ఉత్పత్తులు, వంట నూనెలు, కూరగాయలు అండ్ సీజనల్ కూరగాయలు ముఖ్యంగా పెరిగే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. మాంసం, మటన్ అండ్ స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు ఇవి అయితే బాగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పెరగడానికి మెయిన్ కారణం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ సంబంధించిన వాటిలో ఎక్కువగా పెరుగుదల ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వాటి కానీ ఇలా జనరల్ యూసేజ్ ఎల్పిజి గ్యాస్ ఇంధనకు సంబంధించిన వాటిలో అయితే బాగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. తర్వాత ధరలు తగ్గేవి, స్థిరంగా ఉండేవి చూసుకుంటే బియ్యం కానీ, గోధుమలు కానీ, చక్కెర, ఉల్లి, టమాటా, బంగాళాదుంప, టీ, కాఫీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్, ప్యాకెట్ ఫుడ్ కొన్ని అంటే ప్రిజర్వ్డ్ ప్యాకెట్ ఫుడ్స్ కానీ, మొబైల్ డేటా రేట్లు కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన వాటిలో కానీ స్థిరంగా ఉండొచ్చు, లేకపోతే బాగా తగ్గే అవకాశం ఉందని అయితే సిపిఐ డేటా ప్రకారం చెప్తున్నారు. ప్రజెంట్ తగ్గకపోవడం అంటే తగ్గే వస్తువులు మెయిన్ కారణం చూసుకుంటే మంచి దిగుబడి, ప్రభుత్వ ఇన్వెంటరీస్ ఉండడం వల్ల అయితే వీటి ఇప్పుడు చెప్పిన వాటి వస్తువులు అయితే తగ్గే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా పాలకు సంబంధించిన ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు, ఇంధనానికి అంటే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన వస్తువులలో అయితే బాగా పెరిగే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా బియ్యం, గోధుమలు, చక్కెర, బంగాళాదుంప, కూరగాయలకు సంబంధించి వాటిలో అయితే అంటే స్థిరంగా ఉండొచ్చు, లేకపోతే బాగా తగ్గొచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ డాటా ప్రకారం ఎక్స్పెక్టేషన్స్ అంటే బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, దాని ప్రకారంగా చెప్పడం జరిగింది.